మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ఈ +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో 8వ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ లక్ష్మీదుర్గని విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు విచారణ కొనసాగనుంది. అడ్వకేట్ సమక్షంలో ఆమెను విచారణ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ 8వ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 16 నుంచి 29 వరకు సిట్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ఇప్పటివరకు 9 రోజులు అయినప్పటికీ ఒకరోజు అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని సిట్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం, దానికి సిట్ అధికారులు యాక్సెప్ట్ చేయడంతో ఈ రోజు 8వ రోజు విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించి కూడా అసలు ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిట్ అధికారి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం వీడియోగ్రఫీ ద్వారా మొత్తం రికార్డ్ చేస్తున్నారు. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సిట్ అధికారులకు ఎటువంటి సమాధానం ఇచ్చారు ఏంటంటే పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. మరొక వైపు 2 ఎస్ఐలు పూర్తి స్థాయిలో ఆమె స్టేట్మెంట్ అని కూడా రికార్డ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఆ కేసుకు సంబంధించి అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరే హత్య చేశారని అప్పట్లో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి అనంతబాబు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొద్ది రోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం మారిన తర్వాత సిట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి రాజమండ్రి SC/ST కోర్టులో అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో A2గా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను ఉంచింది. దానికి సంబంధించి హైకోర్టు ఈ నెల 16 నుంచి 29 వరకు సిట్ అధికారి ముందు విచారణకు హాజరు కావాలి. మరొకవైపు 30న ఈ నెల 30వ తేదీన రాజమండ్రి SC/ST కోర్టులో హాజరు కావాలని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి టెక్నికల్గా కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్గా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. దానికి సంబంధించి అడిషనల్ ఛార్జ్షీట్లో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఏదైతే ప్రస్తుతానికి అయితే అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారో అడిషనల్ ఛార్జ్షీట్కి సంబంధించి A2గా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను ఉంచారు. దీనికి అనుగుణంగానే ఆమెకు సంబంధించి క్వశ్చన్స్ వేయడం, మరొక వైపు దానికి సంబంధించి విచారణ కొనసాగించడం జరుగుతుంది. ఈ నెల 29 వరకు కూడా విచారణ జరుగుతుంది. ఈ నెల 30న రాజమండ్రి SC/ST అట్రాసిటీ కోర్టులో దీనికి సంబంధించి విచారణ ఉంది కాబట్టి ఆమె అక్కడికి హాజరు కావాల్సి ఉంది. ఈ లోపల తమ విచారణలో ఆమె ఎటువంటి విషయాలు చెప్పింది, విచారణకు సహకరించిందా లేదా, అదేవిధంగా తమ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో సిట్ కోర్టు ముందు ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి.